జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మూర్ఖత్వంతోనూ స్వార్థంతోనూ చేసిన తప్పులు అవి మన మెడకే జుట్టుకుంటాయి. ఈ న్యూస్ చూడండి ఒకసారి, మామూలుగా ఉండదు, అట్టే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఓకేనా? మన దేశంలో సూడో సెక్యులర్ పార్టీలకు కొదవే లేదు. నిజం చెప్పాలంటే ఏదో 4-5 పార్టీలు తప్పించి మన దేశంలో ఉన్న పార్టీలన్నీ కూడా సూడో సెక్యులర్ పార్టీలే. ఈ సూడో సెక్యులర్ పార్టీలు సెక్యులర్ అన్న పదాన్ని ఉపయోగించుకొని పనికి మాలినటువంటి దిగజారుడు రాజకీయాలన్నీ కూడా చేస్తూ ఉంటాయి. వీళ్ళు చేసే రాజకీయాలు రెండే. ఒకటి ముస్లింల సంతుష్టీకరణ, రెండవది వచ్చేసి హిందువులను 2వ తరగతి పౌరులుగా చిన్నచూపు చూడడం. అవునా కాదా? దానినే ఈ దిక్కుమాలినటువంటి పార్టీలో సెక్యులరిజం అని అంటారన్నమాట. అర్థమవుతుందా? నేను మళ్ళా చెప్తున్నా, ఈ దేశంలో దుక్కి దున్నేది, కష్టపడి పంటలు పండించేది, చెమటోడ్చి సంపాదించేది, కష్టపడి పనిచేసేది, రాత్రనక పగులనక ఉద్యోగాలు చేసేది ఎక్కువ శాతం మంది హిందువులే. హిందువులు ఈ విధంగా సంపాదించేటువంటి డబ్బుతో కట్టే పన్నుల మూలంగా ఈ దేశం నడుస్తుంది. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఇదైతే వాస్తవం. అంటే మన హిందువులు పడేటటువంటి కష్టంతో నడుస్తున్నటువంటి ఈ దేశంలో హిందువులే 2వ తరగతి పౌరులుగా గుర్తించబడతారు. అంటే ఇక్కడ కష్టం ఒకరిది, సుఖం మరొకరిది. సరే, ఇకపోతే మొన్ననే ఈ బీహార్ ఎన్నికల్లో చూసినాం. బీహార్లో కొన్ని నియోజకవర్గాలలో ముస్లింల డామినేషన్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అర్థమవుతుందా? ఇక ఈ బీహార్లో ఆర్జేడీ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీలు మొదటి నుంచి ముస్లింలకే పెద్దపేట వేసినాయి. అసలు ఎవరో కూడా ఊహించని స్థాయిలో ఈ 2 పార్టీలు ముస్లింలకు సపోర్ట్ చేసినాయి. ముస్లింలు ఏమి కావాలంటే ఏది కావాలంటే అది ఇచ్చేవాళ్ళు అనమాట. ముస్లింలు ఏది చేయాలంటే అది చేసేవాళ్ళు. అందుకే ఈ ముస్లింలు కూడా తమ ఓట్లను గంపగుత్తగా ఈ ఆర్జేడీ పార్టీకో లేకపోతే కాంగ్రెస్ పార్టీకో వేస్తూ ఉన్నారు. అయితే పూర్తిగా వాళ్ళ డామినేషన్ ఉన్న నియోజకవర్గాల్లో మాత్రం ఇదే ముస్లింలు ఆర్జేడీ పార్టీకో లేక కాంగ్రెస్ పార్టీకో ఓటేలా వాళ్ళు తమ ముస్లిం పార్టీ అయినటువంటి ఎంఐఎం పార్టీకి ఓటు వేసుకొని గెలిపించుకున్నారు. చూడండి, అంటే వాళ్ళు ఎక్కడైతే బలంగా ఉంటారో అక్కడ వాళ్ళ మతత్వ పార్టీనే గెలిపించుకున్నారు. అంతేగాని తొక్కలోది ఏ ఆర్జేడీ పార్టీకో లేకపోతే ఏ కాంగ్రెస్ పార్టీకో వాళ్ళు ఓట్లేలా. అంతేందుకు మన తెలంగాణలో హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కనీసం ఇప్పుడు ఆ ఎంఐఎం పార్టీ ఎక్కడైతే బలంగా ఉండదో ఆ నియోజకవర్గాల్లో చూడండి, ఒక్క గోషామహల్ తప్పించి ప్రతి చోట కూడా వాళ్ళే గెలుస్తారు. వాళ్ళ ఓట్లు వాళ్ళే వేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ బలం ఆడ ఎక్కువ కాబట్టి. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది చెప్తా. అంటే వాళ్ళు పూర్తిగా మెజారిటీలోకి వచ్చేంత వరకు ఈ ముస్లింలు పనికిమాలినటువంటి ఈ సూడో సెక్యులర్ పార్టీలను ఉపయోగించుకుంటున్నాయి. అంటే మనోళ్ళు అనుకుంటారు, అదే సరేలే మనమేదో హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడితేనో లేకపోతే వీళ్ళకేదో ఫేవర్గా మాట్లాడితే వాళ్ళు మనకు ఓట్లు వేస్తారని చెప్పి ఒరే తెలివి తక్కువ ముండా కొడకలారా, మిమ్మల్ని వాళ్ళు ఆ విధంగా ఉపయోగించుకుంటున్నారా? అర్థమవుతుందా? ఏమి లే, తిన్న తర్వాత చేతులు మూతి కదా దుడుచుకునేట్టు లేకపోతే ఆడి కదా పోయిచ్చే ముట్టి కదా దుడుచుకొని ఆ టిష్యూ ఎత్తి ఆడ బారేసినట్టు మిమ్మల్ని ఊరికే వాడుకుంటున్నారు వాళ్ళు. అంతే, మీ మీద ప్రేమ కాదు. ఒకటి హిందువులకు వ్యతిరేకం. ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ మేము హిందువుల పక్షాన ఉన్నాము, మాది హిందుత్వ పార్టీ అని చెప్పి ఏ రోజు చెప్పదు. అయినా కూడా వీళ్ళు భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేయరు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఓపెన్గా పబ్లిక్గా చెప్పుకుంటుంది ముస్లింలు అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం అని చెప్పేసి. అర్థమవుతుందా? కానీ ఎవరైతే ఈ తెలుగు తక్కువ సెక్యులర్లు ఎవరైతే ఉన్నారో ఈ సెక్యులర్ హిందువులంతా, అదే కేసీఆర్ భాషలో చెప్పాలంటే ఈ బొందుగాళ్ళంతా పోయి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తారు. అర్థమవుతుందా? కానీ వీళ్ళు మాత్రం ఏం చేస్తారంటే వీళ్ళకి అవకాశం లేనప్పుడు, వీళ్ళ దగ్గర బలం లేనప్పుడు ఇలాంటి సూడో సెక్యులర్ పార్టీలు వాడుకుంటారు. వీళ్ళ బలం పెరిగిందంటే వాళ్ళ సొంత పార్టీలు, వాళ్ళ మతత్వ పార్టీలు ఏవైతే ఉంటాయో వాళ్ళకు ఓట్లు వేసుకొని వాళ్ళకి వాళ్ళే గెలుస్తారనమాట. అంటే వీళ్లకు అవకాశం లేకపోతే ఒక లెక్క, అవకాశం ఉంటే ఇంకొక లెక్క. పొర్రపాటున వీళ్ళ చేతికి రాజ్యాధికారం పోయిందా మీ మొఖాలు కూడా ఎవరు దేకరు. కొట్టేది ఫస్ట్ దెబ్బ మిమ్మల్నే కొట్టేది, సావు దెబ్బ కొడతారు. అర్థమవుతుందా? అది విషయం. కానీ ఎప్పుడైతే ఎక్కడైతే ఈ ముస్లింల జనాభా పూర్తిగా అధికంగా ఉండదో అక్కడ తమ సొంత ముస్లిం పార్టీకే పట్టం కట్టారు. చెప్పాలంటే నాకు తెలిసినంత వరకు ఒక బీహార్లోనో లేకపోతే తెలంగాణలో మాత్రమే కాదు, దేశం అంతటా కూడా ముస్లింలు ఈ పద్ధతినే అనుసరిస్తూ ఉంటారు. దేశంలో ఎక్కడైతే వాళ్ళు ఎక్కువగా ఉంటే అక్కడ వాళ్ళ ముస్లిం పార్టీలనే గెలిపించుకుంటూ ఉంటారు. కానీ ఈ సూడో సెక్యులర్ పార్టీలు మాత్రం వీళ్ళను నెత్తిని పెట్టుకొని ఊరేగుతూ ఉంటాయి. చెప్పాలంటే పూర్తిగా
తప్పు వచ్చేసి ఈ సూడో సెక్యులర్ పార్టీలు కాదు, ఈ సూడో సెక్యులర్ పార్టీల గురించి తెలిసి కూడా చూసి చూడనట్టుగా ఏదే కళ్ళు మూసుకొని పోయి వాళ్ళకి ఓట్లు వేస్తారు చూడండి, మన తెలుగు తక్కువ బొందుగాళ్ళలో సెక్యులర్ హిందువులో వాళ్ళది తప్పు. లేకపోతే వీళ్ళు ఓట్లు అయిపోతే వాళ్ళ ఓట్లతోనే వీళ్ళు గెలుస్తారా? లేదు కదా. ముందు మన వాళ్ళకు ఉండాలి బుద్ధి, సిగ్గు, లజ్జ అని కూడా మన వాళ్ళకు ఉండాలి. ఇప్పుడు సరిగ్గా బీహార్లో జరిగినట్టే పశ్చిమ బెంగాల్లో కూడా జరగబోతోంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా అభినవ శూర్పణఖైనటువంటి మమతా బేగం అలియాస్ మమతా బెనర్జీ పనిచేస్తుంది. ఈమె సూడో సెక్యులర్ ప్రపంచానికి మకుటం లేని మహారాణి అనమాట. ఎవరో ఈ మమతా ఖాను. ఈమె ముస్లింల కోసం, బంగ్లాదేశ్ అక్రమవలసదారుల కోసం తన సొంత జాతినే కడతీర్చడానికి సిద్ధపడినటువంటి పనికిమాలిన మహిళ. ఈమె పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వందలాది మంది హిందూ యాక్టివిస్టులను, బీజేపీ కార్యకర్తలను, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను చంపించింది. ఈ హత్యలు చేసిన వాళ్ళంతా కూడా జిహాదీగాళ్లే. చేయించింది వచ్చేసి ఈ తృణమూల కాంగ్రెస్ పార్టీనే, అంటే ఈ మమతా బేగమే. ఈ మమతా బేగం ఇంత చేస్తూ ఉన్నప్పటికీ ఇప్పుడు జిహాదీలంతా కూడా బరి తెగించారు. ఈ మమతా బేగం పైన తిరుగుబాటు ప్రారంభించారు. సరే, ఇక అసలు విషయానికి వస్తే డిసెంబర్ 6వ తేదీన మన కరసేవకులు అయోధ్యలోని వివాదాస్పద కట్టడమైనటువంటి బాబ్రీ మసీదును తొలగించారు. అక్కడ నిర్మించేటువంటి బాబ్రీ మసీదును ధ్వంసం చేశారు. తర్వాత న్యాయ పోరాటం ఫలితంగా అక్కడ మనం భవ్యమైన దివ్యమైనటువంటి రామాలయాన్ని అయితే నిర్మించుకున్నాం. అయితే రేపే డిసెంబర్ 6వ తేదీ. దీంతో ఈ డిసెంబర్ 6వ తేదీన పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలో బాబ్రీ మసీదుకు శంకుస్థాపన చేస్తానని హుమయూన్ కబీర్ అనేటటువంటి తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే బహిరంగంగా ప్రకటించాడు. అందుకోసం అని చెప్పేసి వేలాది మంది జిహాదీలను పోగు చేశాడు. అయితే ఈ హుమయూన్ కబీరు బాబ్రీ మసీదు శంకుస్థాపన చేసే క్రమంలో పెద్ద ఎత్తున అల్లర్లు జరగవచ్చు అన్న విషయం తెలుసుకున్నటువంటి మన కేంద్ర ఏజెన్సీలు ఈ విషయాన్ని బెంగాల్ ప్రభుత్వానికి తెలియజేసినాయి. ఏ మాత్రం అల్లర్లు జరిగినా తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని చెప్పేసి ఈ మమతా బేగంకు కేంద్ర ప్రభుత్వం అయితే వార్నింగ్ ఇచ్చింది. దీంతో ఈ మమతా బేగం అలియాస్ మమతా బెనర్జీ ఆలోచనలో పడింది. ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం కఠినంగా హెచ్చరించడం, మరొక పక్కన త్వరలోనే జరగబోయేటటువంటి ఈ ఎన్నికలు, వీటన్నిటి దృష్ట్యా ఇక బాబ్రీ మసీదు శంకుస్థాపన ఆపేయాలని చెప్పేసి ఈ మమతా బేగం నిర్ణయించుకునింది. ఇక హుమయూన్ కబీర్ను పిలిపించి మాట్లాడింది. ఆ విధంగా 3 సార్లు ఈ మమతా బేగం ఆ హుమయూన్ కబీర్ను పిలిపించి మాట్లాడింది. కానీ ఈ హుమయూన్ కబీర్ అనేవాడు మాత్రం వెనక తగల. నేను లక్షలాది మందితో కలిసి ముర్షిదాబాద్ జిల్లాలో బాబ్రీ మసీదుకు శంకుస్థాపన చేస్తానని చెప్పేసి బహిరంగంగా ప్రకటించాడు. దీంతో ఏమి చేయాలో తెలియనటువంటి ఈ మమతా బేగం ఇక ఆ హుమయూన్ కబీర్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసేసింది. ఇక వెంటనే పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి ఈ హుమయూన్ కబీర్ మాట్లాడతా, నేను మైనార్టీని కాబట్టే మమతా బెనర్జీ నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసిందని, నా సత్తా ఏంటో ఈ మమతా బెనర్జీకి రుచి చూపిస్తానని, మా ఐకమత్యం అనేది ఏ విధంగా ఉంటుందో, మేము తిరగబడితే పరిస్థితులు ఏ విధంగా మారుతాయో చూపిస్తామని చెప్పేసి మమతా బెనర్జీకి ఈ హుమయూన్ కబీర్ అనేవాడు వార్నింగ్ ఇచ్చాడు. చూడండి, ఇన్నాళ్ళు కూడా వాళ్ళే కదా ఈవిడ గారు నెత్తిన పెట్టుకొని ఊరేగింది. ఇప్పటికి కూడా ఊరేగుతుంది, ఇంకా కూడా ఊరేగబోతుంది. లేదు, వేరే విషయము. అంతేకాకుండా ముస్లింల కోసం సొంతంగా ఒక పార్టీని కూడా వీడు ఏర్పాటు చేస్తాడంట. ఇక ఈ కొత్త పార్టీ ఎంఐఎం పార్టీతో కలిసి పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో పోటీ చేయనున్నదంట. ఇక ఏం జరుగుతుంది అనేది చూడాలి. అంటే చూడండి, ఎన్నాళ్ళు కూడా వీళ్ళ కోసం మమతా బెనర్జీ తన సొంత జాతిని ఫణంగా పెట్టినప్పటికీ చివరకు అదే వాళ్ళు ఎవరా ఇదే జాతే మమతా బెనర్జీకి సున్నం పెట్టడానికి సిద్ధపడతారు. ఈ నిజాన్ని సూడో సెక్యులర్ పార్టీలు అన్నీ కూడా తెలుసుకుంటే చాలా మంచిది. అదే ఒకటి కాదు, కేవలం ఇది మమతా బెనర్జీకి మాత్రమే వర్తించదు. అది ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, లేకపోతే కేరళ కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, దేశంలో ఉండే ఏ రాష్ట్రమైనా కూడా, అది ఏ పార్టీ అయినా కూడా, అది ఏ సూడో సెక్యులర్ నాయకుడికైనా కూడా ఇదైతే వర్తిస్తుంది. అర్థమవుతుందా? ఈ సూత్రాన్ని పాటించకపోతే చాలా కష్టపోతారు, నష్టపోతారు. వాళ్ళకు బలం పెరిగే వరకే మీతో అవసరం. వాళ్ళకు బలం పెరిగిందా మీరు ఏక మొక్కతో సమానం, బొచ్చు అంతే. మీరు అది ఎప్పటికి అర్థం చేసుకుంటారు? మీరు అర్థం చేసుకోలేరు. మీరు అర్థం చేసుకునే లోపు మీ సొంత జాతినే సంఖన ఆకిపించారు. వీళ్ళు పోతిరే, ఇంక మీరుంటారు. అదేదో చెప్పినట్టు పోరాడే వాళ్ళే పోయినప్పుడు ఇలాంటి పక్కలేసే వాళ్ళది ఒక లెక్క.
ఏమంటారు? ఇక్కడ ప్రజలంతా కూడా ఇంకొక విషయాన్ని గుర్తుంచుకోవాలి. వీళ్ళు కావాలంటే డబ్బు బాగా సంపాదించుకుంటారు, మనల్ని మన దేశాన్ని లూటీ చేసి, ఏది ఈ సూడో సెక్యులర్ పార్టీలన్నీ కూడా డబ్బు బాగా సంపాదించుకున్న తర్వాత అంతదాకా అంటే వీళ్ళ పేకల మీదకి వస్తే వీళ్ళు ఏం చేస్తారు? సింపుల్గా మతమన్నా మారిపోతారు, లేకపోతే దేశాన్ని వదిలిపెట్టి వాళ్ళు సేఫ్గా ఉండడానికి ఇంకో దేశానికి వెళ్ళిపోతారు. ఇక్కడ ఇబ్బంది పడేది ఎవరంటే మనమే. ప్రజలు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఇకనైనా కూడా ఈ సూడో సెక్యులర్ పార్టీలను సాగు దెబ్బ కొట్టకపోతే మనకే ప్రమాదం. ఎట్టా తిరిగినా కూడా అదేదో అన్నట్టు ముళ్ళు పోయి ఆకు మీద పడినా, ఆకు వచ్చి ముళ్ళు మీద పడినా ప్రమాదం ఆకు అన్నట్టు ఇక్కడ ఇబ్బంది పడేది మనమే. ఎందుకంటే మనం ఈ దేశంలో పుట్టి పెరిగినాం, ఈ దేశం కోసం బతుకుతాం, ఈ దేశ భవిష్యత్తు బాగుండాలని చెప్పి కోరుకుంటాం. కాబట్టి ఇలాంటి వాళ్ళ వల్ల మనం ఖచ్చితంగా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటాం. కాబట్టి మనమే జాగ్రత్తగా ఉండాలి. ఏమంటారా? అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే, అదేవిధంగా నా మాటలతో మీరు ఏకీభవిస్తే తప్పనిసరిగా ఈ న్యూస్ను నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ న్యూస్కు సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.